శ్రీనగర్ చేరుకున్న రాజ్నాథ్ సింగ్ భద్రతా దళాలను కలిసిన రక్షణ మంత్రి ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా టూర్. కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట. పుల్వామా జిల్లా నాదిరిలో ఎదురుకాల్పులు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో 3 టెర్రరిస్టులు హతం. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో మంత్రి లోకేష్ పర్యటన. టీడీపీ నేత వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన మినిస్టర్. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. లగ్జరీ కార్ల దిగుమతి కేసులో దూకుడు పెంచిన డీఆర్ఐ. నిందితుడు పఠాన్ను హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్కు తరలింపు. 8 మంది బడాబాబులకు అమ్మిన కేటుగాడు. కంచెగచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఎంక్వైరీ చేయనున్న సీజేఐ జస్టిస్ గవాయ్. వల్లభనేని వంశీకి అస్వస్థత. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలింపు. వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు. హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో ఎగసిపడుతున్న మంటలు. 6గురిని కాపాడిన రెస్క్యూ టీం. కొనసాగుతున్న సహాయక చర్యలు. కాచిగూడ నడికుడి రైల్లో మంటలు. అధికారులకు తెలిపిన ప్రయాణికులు. బీబీనగర్ దగ్గర ట్రైన్ నిలిపివేత. అగ్నికీలల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీలో పితంపురాలో భారీ అగ్ని ప్రమాదం. గురు గోవింద్ సింగ్ కాలేజ్ లైబ్రరీలో ఎగిసిపడ్డ మంటలు. అగ్నికీలల్ని అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. నెల్లూరు జిల్లా గోపాలపురంలో దారుణం. తలపై బండరాయితో మోదీ వ్యక్తి హత్య. వికారాబాద్ జిల్లాలో వానలే వానలు. ఉదయం నుంచి దంచి కొడుతున్న వర్షం. నేడు బీహార్కు రాహుల్ గాంధీ. శిక్ష, న్యాయ్, సంవాద్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న హస్తం అగ్రనేత. ఎక్స్లో పోస్ట్ చేసిన ఆ రాష్ట్ర కాంగ్రెస్. భారీగా తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 86,100. 24 క్యారెట్ల 10 గ్రాముల పొత్తడి 93,930.